ఈ వీడియో చూసే వాళ్ళకి చాలా మందికి చిన్న సైజ్ డిస్కంఫర్ట్ అయితే రావచ్చు. బట్ ఈ వీడియోలో చెప్పేదంతా కూడా ట్రూతే. మిడిల్ క్లాస్ పీపుల్ గురించి చాలా మీమ్స్ ఉంటాయి. చాలా జోక్స్ ఉంటాయి. కానీ ఎవ్వరు కూడా దాన్ని సీరియస్‌గా తీసుకొని మాట్లాడరు. మనందరం కూడా సేమ్ లైన్‌లో ఉన్నాం గదా! బోర్న్ ఇన్ మిడిల్ క్లాస్, ఎడ్యుకేషన్ ఇన్ మిడిల్ క్లాస్, జాబ్స్ అండ్ రిటైర్మెంట్ కూడా మిడిల్ క్లాస్‌లోనే అవ్వచ్చు. నాకున్న సింపుల్ క్వెషన్ ఏంటంటే ఎందుకని జనరేషన్స్ మారకుండా అలా మిడిల్ క్లాస్‌లోనే ఉండిపోతున్నారు? హార్డ్ వర్క్ కూడా చేస్తున్నాం. డిగ్రీస్ కూడా ఉన్నాయి. ఇంటెలిజెన్స్ కూడా ఉంది. కానీ ఎందుకని మనెవరికీ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈజీగా రావట్లేదు? ఈ టాపిక్స్ అన్ని మనమైతే ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. వీడియోనైతే చివరి వరకు చూడండి. అండ్ గైస్ బిఫోర్ వి జంప్ ఇన్, వి ఆర్ ఆన్ అవర్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ టాక్ అబౌట్ వాట్ ఈస్ మిడిల్ క్లాస్. చిన్న ఎక్స్టెండెడ్ రియాలిటీలో మాట్లాడుకుందాం. మిడిల్ క్లాస్ అంటే పూర్ కాదు, మిడిల్ క్లాస్ అంటే రిచ్ కూడా కాదు. ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, మేనేజ్ చేయగలిగే రేంజ్ లోనే ఉంటాం. కానీ మేనేజ్ చేసాక లైఫ్ డిస్టర్బ్డ్ రేంజ్ లోకి వెళ్ళిపోతాం. ఏసీ ఉంటది, కానీ కరెంట్ బిల్ చూసాక ఫ్యాన్ వేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది. బైక్లు, కార్లు కూడా ఉంటాయి, కానీ పెట్రోల్ కొట్టించడానికి చాలా పెయిన్ ఉంటుంది. మిడిల్ క్లాస్ అంటే లగ్జరీ అయితే కాదు, ఇట్స్ జస్ట్ అబౌట్ లిమిటెడ్ కంఫర్ట్స్. మిడిల్ క్లాస్ లో ఉన్న పీపుల్ అందరూ కూడా సర్వైవల్ కోసమే బతుకుతూ ఉంటారు, కానీ అదే సక్సెస్ అని తెలియకుండానే నమ్ముతుంటారు. ఇంకో సైడ్ చూస్తే ఎడ్యుకేషన్, ఇది ఒక డీపర్ లై. మనందరికీ ఒకటే కామన్ డైలాగ్, బాగా చదువుకుంటే లైఫ్ సెట్ అయిపోద్ది. చదువుకున్నాం, డిగ్రీ తెచ్చుకున్నాం, జాబ్ కూడా చేస్తున్నాం, కానీ లైఫ్ సెట్ అయిపోయిందా? ఇంకా చెప్పాలంటే కొంచెం మంది జాబ్స్ కూడా ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు. ఎడ్యుకేషన్ అయితే మనకి ఆన్సర్ షీట్ సాల్వ్ చేయడం డెఫినెట్ గా నేర్పింది, కానీ లైఫ్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం నేర్పించలేదంటారా? చిన్నప్పటి నుంచి మార్క్స్ గురించే మాట్లాడుతూ ఉంటారు, మార్కులు తెచ్చుకోండి, వచ్చేయండి, ఇచ్చేయండి అని. కానీ మనీ గురించి ఎందుకు ఎవరు మాట్లాడలేదు? స్కూల్లో ఇన్ఫ్లేషన్ చాప్టర్ ఉంటుందో లేదో మనకు తెలియదు, కానీ రియల్ లైఫ్ లో ఇన్ఫ్లేషన్ అనేది చాలా పెద్ద చాప్టర్. దాని గురించి అయితే ఎవరు చెప్పరు. ఎడ్యుకేషన్ ఓన్లీ థాట్ ఇస్ హౌ టు లెర్న్, వీఆర్ నాట్ షూర్ హౌ టు ఎర్న్. ఇన్ఫర్మేషన్ అంతా కన్స్యూమ్ చేసుకోవడం వరకే చెప్పింది. దాన్ని వాడుకుని కొంచెం మంది దే ఆర్ ఎర్నింగ్, బట్ ఎర్న్ చేసిన దాన్ని ఎలా సేవ్ చేయాలి, ఎలా గ్రో చేయాలి అనేది మాత్రం ఎవరి దగ్గర సిలబస్ లోనే లేదు. ఇంకా నెక్స్ట్ టాపిక్ వస్తే శాలరీ ట్రాప్. శాలరీ పడిందని ఒక్క బ్యాంక్ మెసేజ్ వస్తే చాలా హ్యాపీ, ఎందుకంటే మనందరికీ తెలిసిందే శాలరీ అనేది ఒక ఎమోషనల్ సెక్యూరిటీ. కానీ మీలో ఎంతమంది నమ్ముతారు దట్ శాలరీ ఇస్ అన్ ఇల్యూషన్ అని? మనలో 90% ఆఫ్ పీపుల్ కి డ్రీమ్స్ ఉంటాయి. శాలరీ వస్తుంది కాబట్టి డ్రీమ్ ని పక్కన పెట్టేస్తారు. శాలరీ మనకైతే ఇండిపెండెన్స్ ఎప్పటికీ ఇవ్వదు. శాలరీ మనకు ఒక డిపెండెన్సీని క్రియేట్ చేస్తుంది. స్ట్రైట్ గా చెప్పాలంటే శాలరీ అనేది ఒక కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ లో ఉన్నంత కాలం మీకు గ్రోత్ అయితే డెఫినెట్ గా ఉండదు. శాలరీ లేకపోతే ఒక భయం, శాలరీ వస్తే ఒక ధైర్యం కాదు. శాలరీ అనేది ఒక బిగ్గెస్ట్ ఎడిక్షన్. అండ్ ఇప్పుడు టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద మిడిల్ క్లాస్ లైఫ్, షోకేసింగ్ లైఫ్. ఇది మనందరం చాలా బాగా చేస్తాం. మిడిల్ క్లాస్ లైఫ్ లో పెద్ద వీక్నెస్ ఏంటో తెలుసా? చాలా మంది అనుకుంటారు మనీ లేకపోవడం అని, కానీ మిడిల్ క్లాస్ లో 90% ఆఫ్ ద పీపుల్ అప్రూవల్ కోసమే ఉంటారు. మనకి కార్ కావాలని కాదు, పక్కనోడికి కార్ ఉందనే మనకి కార్ కావాలి. వెడ్డింగ్స్ గ్రాండ్ గా చేయాలని కాదు, పక్కన వాళ్ళు వెడ్డింగ్ అంత గొప్పగా చేశారని చెప్పుకోవడానికి మాత్రమే. ఫోన్స్ కాస్ట్లీ కొనాలని కాదు, చీప్ గా కనబడకూడదు కదా, అందుకే. మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మిడిల్ క్లాస్ స్పెండ్స్ మనీ టు లుక్ రిచ్, రిచ్ పీపుల్ స్పెండ్స్ మనీ టు స్టే రిచ్. ఇన్స్టాగ్రామ్ లో ఒక్క ఫోటో పెట్టడం కోసం లైఫ్ టైమ్ సేవింగ్స్ అయితే పాడు చేసుకోకండి. అండ్ దర్ ఇస్ అ డీప్ సైకాలజీ ఇన్ దిస్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ, దట్స్ ఫియర్. మిడిల్ క్లాస్ వాళ్ళు రిస్క్ తీసుకోరని అయితే కాదు, దే ఓవర్ థింక్ అబౌట్ ద రిస్క్. బిజినెస్ ఫెయిల్ అయితే రిలేటివ్స్ నవ్వుతారని, జాబ్ వదిలేస్తే సొసైటీ జడ్జ్ చేస్తుందని మనం వాలిడేషన్ లోనే బ్రతుకుతాం. కానీ ఇదే మిడిల్ క్లాస్ పీపుల్ ఒకళ్ళు ఎవరైనా సక్సెస్ అయితే వాడినేమో ఇన్స్పిరేషన్ గా తీసుకోమంటారు, ఒకడేమో ఫెయిల్యూర్ అయితే అదే మనకి వార్నింగ్ అయిపోద్ది. సో ఇంకేం చేస్తాం, సేఫ్ ఆప్షన్ చూస్ చేసుకుని అందులో సర్వైవ్ అవ్వడమే. హార్డ్ ట్రూత్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు రిస్క్ ని అవాయిడ్ చేయరు, దే సింప్లీ అవాయిడ్స్ ద ఎంబారాస్మెంట్. అండ్ లెట్స్ టాక్ అబౌట్ సొసైటీ సిలబస్. మన లైఫ్ లో కంటిన్యూస్ గా ఏదో ఒక క్వశ్చన్ వింటూనే ఉంటాం. ఇవన్నీ కూడా ఎవరు రాస్తారంటారు? పేరెంట్సా, సొసైటీయా, లేక రిలేటివ్సా? ప్రతి ఒక్కరు వచ్చి ప్యాకేజ్ ఎంతనే అడుగుతారు, సొంత ఇల్లు ఉందా అని అడుగుతారు, కానీ రియాలిటీలో పీస్ ఉందా అని అడిగిన వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. సో స్ట్రైట్ గా చెప్పాలంటే మిడిల్ క్లాస్ లైఫ్ అనేది ఒక పెర్ఫార్మెన్స్ టెస్ట్. ఎవరో సిలబస్ రాస్తారు, దాంట్లో ఒక కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి, మనం అంత ప్యాకేజ్ కొడితే ఆ కట్ ఆఫ్ మార్క్ కొట్టినట్టు, సో దట్ మన ఎగ్జామ్ సక్సెస్ఫుల్ గా పాస్ అవుతాం, ఆర్ ఎల్స్ యూ విల్ బి జడ్జ్డ్ బై మెనీ పీపుల్ అవుట్ దేర్. అండ్ ఇప్పుడు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్, మిడిల్ క్లాస్ ఫైనాన్స్ గురించి కూడా మాట్లాడదాం. సేవింగ్స్ అండ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్. మిడిల్ క్లాస్ అంతా కూడా సేవింగ్స్ దగ్గర చాలా తోపు ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, రిస్క్ లేకపోతేనే సేఫ్ అనుకుంటారు, కానీ వాళ్ళ ఇన్ఫ్లేషన్ వాళ్ళని సైలెంట్ గా తినేస్తుందని ఎవ్వరు కూడా రియలైజ్ అవ్వరు. సేవింగ్స్ అంటే ఒక ఫియర్ డ్రివెన్ డెసిషన్, కానీ ఇన్వెస్టింగ్ అంటే ఒక విజన్ డ్రివెన్ డెసిషన్ కదా. మిడిల్ క్లాస్ లో క్వశ్చన్ అంతా కూడా చిన్న స్టాక్ లో డబ్బులు పెట్టినా ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఎంత వచ్చేస్తుంది, ఎంత పోతుంది, వస్తే తీసేసుకుంటారు, కానీ లాస్ మాత్రం భరించరు. సో ఈ రిస్క్ తీసుకోలేక వాళ్ళు సింపుల్ గా బ్లాంక్ లో దాచుకుంటారు, ఇన్ఫ్లేషన్ వచ్చే అమౌంట్ ని తినేస్తుంది. కానీ రిచ్ వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే మన దగ్గర ఉన్న అమౌంట్ బ్యాంక్ లో ఖాళీగా కూర్చోకుండా ఏదైనా వర్క్ చేసి పెడుతుందా అనేది వాళ్ళ క్యాలిక్యులేషన్. అండ్ మిడిల్ క్లాస్ లైఫ్ లో ఎప్పుడు కూడా సైలెన్స్ ఉండదు, దే ఆల్వేస్ హ్యావ్ నో థింకింగ్ టైమ్ అండ్ స్లో బర్న్స్. ఆఫీస్ లోనేమో చాలా స్ట్రెస్ ఉంటది,
ట్రాఫిక్ లో చాలా నాయిస్ ఉంటది అండ్ ఫోన్ నిండా నోటిఫికేషన్స్ ఉంటాయి. ఆలోచించడానికి కొంచెం కూడా టైం లేకుండా ప్రతిరోజు కూడా పరిగెడుతూనే ఉంటారు. పోనీ దానికి డైరెక్షన్ ఉందా అంటే అది కూడా లేదు. దే ఆర్ బిజీ ఆల్ ద టైమ్ బట్ దే ఆర్ ఫ్రీ నెవర్. అండ్ గైస్, పేరెంట్స్ చెప్పిన అడ్వైస్ అయితే తప్పు కాదు. వాళ్ళు వాళ్ళ జనరేషన్ బట్టి, వాళ్ళ టైం బట్టి, వాళ్ళ భయాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకున్నారు. కానీ అదే భయం నెక్స్ట్ జనరేషన్ పాస్ అవడం, మీ జనరేషన్ వరకు రీచ్ అవడం, మీ లైఫ్ స్టైల్ బట్టి మీరే డెసిషన్ తీసుకోండి. మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కి ఎంత వెల్త్ ని పాస్ చేస్తారో తెలియదు, కానీ మైండ్ సెట్ అయితే డెఫినెట్ గా పాస్ చేస్తారు. సో మిడిల్ క్లాస్ పీపుల్ ఫూలిష్ కాదు, లేజీ కాదు, యూజ్లెస్ కాదు. దే ఆర్ జస్ట్ టూ లాయల్ టు దేర్ సేఫ్టీ. కంఫర్ట్ కోసం డ్రీమ్ ని డిలే చేస్తారు, సెక్యూరిటీ కోసం ఫ్రీడమ్ ని సాక్రిఫైస్ చేస్తారు. కానీ రిమెంబర్, సేఫ్టీ విల్ కీప్ యూ అలైవ్, బట్ మీరు రిస్క్ తీసుకుంటేనే మీ బ్లడ్ లైన్ మారిపోతుంది. అండ్ గైస్, ఇఫ్ యూ ఆర్ ఇన్ యువర్ 20s, ఇట్స్ యువర్ ఎక్స్పెరిమెంట్ టైం. ఎన్నిసార్లు ఫెయిల్ అవుతారో ఫెయిల్ అయిపోండి. మిడిల్ క్లాస్ పీపుల్ డజంట్ ల్యాక్ మనీ, దే ల్యాక్ పర్మిషన్ టు ఫెయిల్. సో గైస్, మీకు కనుక ఇప్పటి వరకు చెప్పింది ఏదైనా రిలేటబుల్ గా అనిపించినా, ఎక్కడైనా హిట్ అయినా, మన ఛానల్ అయితే ఒక్కసారి చెక్అవుట్ చేయండి. ఇలాంటి ట్రూ టాక్స్ చాలా ఉన్నాయి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా రిలేటబుల్ గా అనిపించినా షేర్ చేయండి. అండ్ వీఆర్ ఆన్ అవర్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.